गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द सद्गुरु विठ्ठलदास महाराज की जय। ఈ శ్రీమద్భాగవతము శౌనకాది మహర్షులకు సూత పురాణికులు చెప్పేటట్టుగానే ప్రారంభించింది. ఆయన ఎలా చెప్పినారంటే, బ్రహ్మశాపం వచ్చి గంగా తీరముకు వచ్చిన పరీక్షిత్తుకి బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యులు ఉపదేశించగా చెప్పినారు. ఆయన చెప్పేటప్పుడు ఏమన్నారంటే, విదుర మైత్రేయ సంవాదంగా ఈ కథని చెప్తాను అంటూ శుకాచార్యులు బ్రహ్మనిష్ఠులు ఆ పరీక్షిత్తుకి చెప్పేలాగా శౌనకాది మహర్షులు సూత పురాణికులు చెప్పారు. ఇలాగా ఈ శిష్య పరంపర అనేది అంత దొరకొస్తుంది. అందుకే ఈ 3-4 స్కంధం అంతా విదుర మైత్రేయ సంవాదంగా జరుగుతుంది. ఇలా స్వయంభూమను తన కూతురైన దేవహూతిని ఆ కర్దమ ప్రజాపతి దగ్గర వదిలేసి ఆయన బయలుదేరిన తర్వాత ఆ కర్దమ ప్రజాపతికి శుశ్రూష చేస్తుందంట దేవహూతి. ఇప్పుడు ఈ 2-3 అధ్యాయంలో కర్దమ ప్రజాపతి ఆయన గొప్ప, ఆయన చేసిన తపస్సు అదంతా చెప్పి, ఇప్పుడు ఈ అధ్యాయంలో పైన కర్దమ ప్రజాపతి గురించి ఏమీ లేదు. ఈ దేవహూతి యొక్క మహిమ ఎలా ఆమె శుశ్రూష చేసింది అని అలా వర్ణించారు. విశ్రంభేన, విశ్రామసంతో, ఆత్మశౌచైన. ఆత్మశౌచైన అంటే ఏమిటంటే, ఇప్పుడు మనం శుశ్రూష చేస్తున్నాం, మనకి ఏమి తెలియబోతుంది అని తాను ఆచారం లేకుండా ఉండదంట. తాను స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని తాను ఆత్మశౌచంతో, మనస్సు బయట శరీర శుద్ధితో శుశ్రూష చేస్తుందంట. విశ్రంభేన ఆత్మశౌచైన గౌరవేన. ఇలా భర్తకి మనం చేస్తే మనకు సకల భాగ్యం వస్తుంది అని గౌరవ బుద్ధితో చేస్తుందంట. ఏదో మన తలరాతని చేయలేదంట. శ్రంభేన ఆత్మశౌచైన గౌరవేన దమేన చ. ఇలా చేస్తూ ఉండగా మన మనస్సు అక్కడ ఇక్కడ ఇలా వెళ్లకుండా దమబుద్ధితో మనస్సుని ఇలా తన కట్టుమాటలో పెట్టుకొని శుశ్రూష చేస్తుందంట. విసృజ్య కామం దంభం చ. కామంని వదిలి మనం ఇలా శుశ్రూష చేసేటప్పుడు మళ్ళాంటి వాళ్ళు ఇలా ఎవరు లేదని అందరికీ చూపించేలాగా ఇది దంభం ఏమీ లేదంట. శ్రంభేన ఆత్మశౌచైన గౌరవేన దమేన చ శుశ్రూషయా అంటూ ఒక పదం చెప్పినారు. శుశ్రూష అంటే ఏమిటంటే, ఇది ఒక సంస్కృత పదం. దీనికి మనం సరిగ్గా అర్థం చెప్పాలంటే శ్రోతుం ఇచ్చ అంటే వినేదానికి ఆశపడేవాళ్ళు. ఏం వినేదానికి ఆశపడాలి అంటే, ఇప్పుడు మనం గురువు దగ్గర, మన భర్త దగ్గర వాళ్ళు ఏదైనా పని చేస్తుంటారు కదా, అలా వాళ్ళ దగ్గర నిలబడుకోనుండి వాళ్ళు ఇంకా ఏ పని చెప్తారు, ఇంకా ఏ పని చెప్తారు వాళ్ళు చెప్పేటప్పుడు ప్రసన్న ముఖంతో ఆ సేవ చేసేదానికి శుశ్రూష అని పేరు. ఇంత పెద్ద అర్థం వ్యాఖ్యానం చెప్పాలి శుశ్రూష అనే పదేదానికి. ఆ పదానికి, శుశ్రూష అనే పదానికి ఇంత పెద్ద వ్యాఖ్యానం చెప్పాలి. అలా చేసిందంట దేవహూతి ఆ కర్దమునికి. శుశ్రూషయా సౌహృదేన. ఇన్ని చేసిన తర్వాత అన్నీ చేసేస్తాము, కానీ ఎందుకు చేస్తున్నాము? మనం ఏదైనా అడిగితే ఆయన ఇస్తారు, ఏదైనా మనకు పెద్ద ఫలితం దక్కుతుంది అంటూ అందరూ ఏదైనా ప్రతిఫలం కోసమే కదా చేస్తున్నారు. అలా కాకుండా ఈయన ఎప్పుడైనా ఒకసారి కళ్ళు తెరిచి మనకు బాగా పట్టు చీరలు నగలన్నీ కొనిస్తాడు అని ఆశ కూడా లేదంట. సౌహృదేన శుశ్రూషయా సౌహృదేన వాచా మధురయా చబోహు. ఇన్ని చేసిన తర్వాత చివరిగా ఒక తప్పు చేస్తారంట అన్ని ఆడలు. ఏం చేస్తారంటే, పతివ్రతలన్నీ ఇలా శుశ్రూష చేసిన తర్వాత ఎవరైనా వచ్చి, మీకు పరమభాగ్యం, ఇలాంటి ఒక భర్తకి శుశ్రూష చేస్తున్నారే, తెల్లవారు లేచి ప్రాతస్నానం, అగ్నిహోత్రం, వైశ్యదేవం అంటూ రోజంతా ఇలా ఉన్నారే అని అడిగితే ఆమె అంటుందంట, ఏం చేసేది, మా నాన్న ఈయనకి వివాహం చేసి పెట్టినాడు, ఇలా వేతాళానికి గాను మనం ఇలా వివాహం చేసుకున్నానంటే అది ఎక్కడికంతా వెళ్తుందో అలా మనం వెళ్తూ ఉండాలి అంటూ అన్ని పనులు చేసి తప్పుగా మాట్లాడేస్తుందంట. అది కూడా చేయదంట దేవహూతి. ఇలా ఎవరైనా వచ్చి అడిగితే, నా పరమభాగ్యం, ఇలాంటి బ్రహ్మర్షిని వివాహం చేసుకొని ఆయనకి సేవ చేసేది నా పరమభాగ్యం అంటూ ఇన్ని సేవలు చేసి, ఇది ఇలాగ చేసినారు అని ఉదాహరణ చెప్పాలి కదా. దానికి ఉదాహరణకి ఇక్కడ భూలోకంలో లేదు, అక్కడ సత్యలోకం లేదు, ఆ వైకుంఠలోకంలో ఉండే మహాలక్ష్మి కాకుండా కైలాసంలో ఉండే పార్వతి పరమేశ్వరునికి ఎలా శుశ్రూష చేస్తుందో అలా చేస్తుంది. భవానీవ భవం వివం అని చెప్పినారు ఇక్కడ. అంటే మహాలక్ష్మి మహావిష్ణువుకి చేయలేదా అంటే అది అర్థం కాదు. ఎందుకంటే మహావిష్ణు
ఆయన యొక్క గొప్ప జగత్ సృష్టికర్త. ఆయన ఇలా క్షీరాబ్ధిలో పడుకొని ఇక్కడ సంతోషంగా ఆనందకరంగా ఉంటుంది. అక్కడ చూసినామంటే శేషతల్పం ఉపనిషత్తంతా దివ్య సుందరుడిగా వచ్చి చామరం వేస్తుంది, వేదమంతా స్తోత్రం. ఇలా ఎవ్వరు వచ్చినా కానీ స్తోత్రం చేసుకుంటూ ఇలా ఆనందకరంగా ఉండే వైకుంఠంలో ఇలా ఉండే భర్తను ఏ అమ్మ శుశ్రూష చేయదు? ఏ అమ్మాయి అయినా కానీ, ఏ స్త్రీ అయినా కానీ వచ్చి నానాతుడు అంతా శుశ్రూష చేస్తుంది. అది ఆశ్చర్యం కాదు. కానీ ఇక్కడ పరమేశ్వరుడు ఎలా అంటే ఉండేది శ్మశాన వాసం. అక్కడ వచ్చే ఆ బూడిత విభూతిని ఒళ్ళంతా అలా వేసుకొని చేతిలో బ్రహ్మ కపాల పాత్రం, తర్వాత మెడలో నాగుపాము, ఇలా ఎక్కడ చూసినా అమంగళమైన వస్తువులు ఉండేవాళ్ళు కూడా వాసం వచ్చి శ్మశానం, చుట్టుముట్టు ఉండేవాళ్ళు భూత ప్రేత పిశాచం, ఇలా ఉంటూ కానీ ఆయన పరమమంగళంగా ఉన్నారు అనేది పరమేశ్వరుని యొక్క గొప్ప. ఇలా ఉంటున్న భర్తని ఏ అమ్మాయి వెళ్ళి చూస్తుంది? అంటే మొదటి రోజు వెళ్ళి కాపురం పెట్టాలి అంటే శ్మశానంలో ఎవరైనా కాపురం పెడతారా? అలా ఉండే తన భర్తను నా భర్త అంటూ ఇలా పార్వతి పరమేశ్వరునికి శుశ్రూష చేస్తుందంట, అంత ఆశగా. అలాగా ఇప్పుడు ఉపమానం చెప్పేటప్పుడు ఎందుకు ఈ ఉపమానం అంటే, ఎలాగైతే పార్వతీదేవి పరమేశ్వరుని దగ్గర ఏ ఒక విషయం ఎదురు చూడకుండా శుశ్రూష చేస్తుందో, అలాగనే దేవహూతి కూడా ఈ కర్దములకి ఇక్కడ అలా శుశ్రూష చేస్తుంది అని ఉదాహరణకి పార్వతీదేవి పరమేశ్వరుని శుశ్రూష చేసేలాగా ఇక్కడ చెప్పినారు మైత్రేయులు. ఇలా శుశ్రూష చేసిన ఆ దేవహూతిని చూసి ఇప్పుడు కర్దమ ప్రజాపతి పైన మాట్లాడుతున్నారంట. తుష్టోహ మధ్య తవమానవి మానదాయ శుశ్రూషయా పరమయా పరయాచ భక్త్యా, నువ్వు చేసిన ఈ శుశ్రూషం అనేది నేను చాలా సంతోషపడినాను అంటూ ఆ బ్రహ్మరిషి దేవహూతి దగ్గర మొదట ఒక థ్యాంక్స్ చెప్పినారంట ఆయన ఆశతో. దానికి పైన ఏమన్నారంటే, యోదేహినాం అయం అతీవ సుహృత్ స్వదేహగా, ఈ ప్రపంచంలో ఏది ఉన్నా కానీ మొదటి మన ప్రయారిటీ ప్రిఫరెన్స్ ఏమంటే మన శరీరం. ఈ శరీరం కోసమే ఏదైనా ఈ ప్రపంచంలో మనం తినే భోజనాలు, మన కోసం ఉండే భార్య, మన కొడుకు, మన వాహనం, మన ఇల్లు అన్నీ దేనికంటే ఈ శరీరం కోసమే. ఈ శరీరానికి కానీ ఏదైనా హాని వస్తే మన భార్యను చూడము, మన బిడ్డలు కొడుకులను చూడము, మన వాహనాన్ని చూడము, మన ఇల్లును కూడా చూడము. దీనికి అనుకూలంగా లేకపోతే అన్నీ వదిలేస్తాం కదా. అందరికీ ముఖ్యం ఏమిటంటే వాళ్ళ శరీరం. ఆ శరీరాన్ని కూడా నువ్వు చూసుకోకుండా నా కోసం శుశ్రూష చేసినావే అమ్మా, నువ్వు నీ శరీరం కూడా చూసుకోలేదు, నా శుశ్రూషనే నువ్వు పెద్దగా చూసినావు కాబట్టి నీకు అనుగ్రహం చేస్తేనే నా ఈ రుణం అనేది తీరుతుంది. దానికి పైన నువ్వు 1000 సంవత్సరాలు భగవంతుని గురించి తపస్సు చేసినాను అనేది నా యొక్క గొప్ప. నీ యొక్క శుశ్రూషా ఫలము, నా తపస్సు ఫలము చూస్తే ఇది ఎక్కడో కింద ఉందంట, నీది పైన ఉన్నావు నువ్వు. గొప్పతనంలో నీది శుశ్రూషా ఫలం అనేది. అందుకోసం నీకు ఏ కామన ఉందో అదన్నీ నేను తీర్చిపెట్టాలి, లేకపోతే నేను రుణవంతునిగా అయిపోతాను అంటూ దేవహూతిని చూసి ఆనందంతో కర్దమ ప్రజాపతి చెప్పినారు. ఇలాంటి నీ శుశ్రూషను చూస్తే భగవంతుడే సంతోషపడి నీకు భగవంతుడు వచ్చి దర్శనమిస్తాడు అని ఆశీర్వాదం చేసి, నువ్వు ఎక్కడ పుట్టినావు? నువ్వేనా సాధారణ కుటుంబంలో పుట్టిన స్త్రీనా? ఈ భూమండలాన్నే పరిపాలన చేసే చక్రవర్తి యొక్క కుమార్తె అయిన నువ్వు అన్ని సుఖములను త్యాగం చేసి నా కోసం ఎలా శుశ్రూష చేసినావో, ఏ సుఖములన్నీ నువ్వు వదిలినావో ఆ సుఖములంతా నిన్ను వచ్చి ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేదానికి అన్నీ ఒక్కటి కాకుండా 1000 రెట్లు ఎక్కువగా నీ దగ్గర రాబోతుంది. దానికి అనుభవించేదానికి నువ్వు సిద్ధంగా ఉండు అని దేవహూతిని కర్దముడు ఆశీర్వాదం చేశారంట. వెంటనే ఇలా చెప్పిన కర్దమ ప్రజాపతిని చూసి దేవహూతి మాట్లాడిందంట, మీరు గృహస్థాశ్రమం అనేది దేనికి? పెళ్లి చేసుకొని మనం కాపురం చేసేటప్పుడు ఆ సంతాన భాగ్యం కలిగితేనే కదా గృహస్థాశ్రమం అనేది పరిపూర్ణమవుతుంది. అలాంటి సంతాన భాగ్యాన్ని మీరు ఇస్తాననేది నాకు చాలా సంతోషము అని సంతోషపడే తన నాథుని దగ్గర చెప్పి, నాథ పైన మనం గృహస్థాశ్రమంలో సంతోషంగా ఉండాలంటే మీ శరీరము అలా లేదు, నా శరీరము అలా లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు శుశ్రూష చేసి నా శరీరాన్ని చూసుకోనే లేదు. ఆ తలంతా ఇలా జుట్టు పడిపోయింది, శరీరం అంతా మురికిగా ఉంది. నా శరీరం అంతా ఎలాగంటే చాలా రోజులు తినకుండా ఉంటే ఆ శరీరం అనేది ఎంత నీరసంగా ఉందో అలాగుంది. మీరు కూడా ఈ గృహస్థాశ్రమంలో సుఖాన్ని అనుభవించేలాగా లేదు. మొదట మనం శరీరాన్ని మార్చుకోవాలి. మనం ఉండేదానికి ఒక మంచి చోటును చూసి మన సౌఖ్యంగా భోగభోగ్యాన్ని అనుభవించాలి కదా. దానికి ఏదైనా మీరు అనుగ్రహం చెయ్యాలి అని భర్త దగ్గర ప్రార్థన చేసిందంట దేవహూతి. ఇలా ప్రార్థించిన దేవహూతిని చూసి కర్దమ ప్రజాపతి
నువ్వు చేసిన ఆ శుశ్రూషకు నీకు భూలోకంలో నేను సౌఖ్యాన్ని ఇవ్వటం లేదు. నేను ఒక కామగమైన ఒక క్షత్త ఒక విమానాన్ని రంపిస్తాను, ఆకాశంలో సంచారం చేసుకుంటూ మన భోగభోగ్యాన్ని అనుభవిస్తాము అని దేవహూతికి ప్రసాదించి తర్వాత కర్దమ ప్రజాపతి అన్నారంట, నువ్వు అన్నావు కదా ఈ శరీరం అనేది మనకు ఇలా భోగభోగ్యాన్ని అనుభవించేదానికి అనుకూలంగా సౌకర్యంగా లేదన్నావు కదా, ఇప్పుడు నీ మనస్సులో ఉండే అభిలాషను తీర్చేది ఈ బిందు సరస్సు. ఎందుకంటే ఆ బిందు సరస్సు అనేది భగవంతుని యొక్క కన్నీరు. దీంట్లో ఒక రహస్యం ఉందమ్మా. ఎవరైతే తన మనస్సులో ఒక అభిలాష పెట్టుకొని ఈ బిందు సరస్సు అనే ఈ కోనేరులో స్నానం చేసి బయటకు వచ్చినారో వాళ్ళకి ఆ మనోభీష్టం అనేది పూర్తవుతుంది. అలాగని నువ్వు అనుకోని దీంట్లో స్నానం చేయి, నీకు ఏం కావాలో అది దొరుకుతుంది అని కర్దమ ప్రజాపతి ఈ విమానాన్ని రంపించి అక్కడి నుంచి వెళ్ళిపోయినారంట. ఆ విమానంలో ఏమేమి ఉందంటే, మనం విమానం ఎక్కినామంటే అదేదో ఇప్పుడు మనం లౌకికంగా సంచారం చేసి మన వల్ల కూర్చోదానికి కూడా వీలవ్వకుండా చిన్న చిన్న సీట్లు పెట్టి కూర్చున్నారు కదా, అలాగుండదంట. అది పెద్ద విమానం, ఒక పెద్ద షిప్పు పైకి మనం సంచారం చేస్తే ఎలా ఉంటుందంటే అలా ఉంటుందంట. మీరు ఏదైనా షాపింగ్ చేయాలంటే ఒక మాల్ కావాలంటే అక్కడ ఉంటుంది, మీరైనా ఒక ఉద్యానవనం గార్డెన్లో వెళ్ళి కూర్చోవాలంటే అది ఉంటుంది, ఏదైనా ఒక పెద్ద పర్వతం కావాలంటే ఆ పర్వతం వస్తుంది. ఇలాగ మనకి ఏది కావాలన్నా కానీ ఆ విమానంలో వస్తుంది. అలాంటి ఒక విమానాన్ని తెచ్చి ఆయన అక్కడి నుంచి బయలుదేరారంట. వెంటనే దేవహూతి ఏమనుకుంటుందంటే, ఈయన చెప్పినట్టుగా బిందు సరస్సులో స్నానం చేయాలి అంటూ ఇలా స్నానం చేసి లోపల మన భర్తతో సుఖంగా ఉండాలి అంటూ మనస్సులో ఇలా తలుచుకొని బయటకు వచ్చిందంట. తాను ముందు ఆ స్వయంభూమను యొక్క అంతఃపురంలో ఉండేటప్పుడు ఎంత అందంగా ఉనిందో ఆ శరీరం వచ్చిందంట. అంతేకాకుండా పక్కన చూస్తే 100 సంఖ్యలో అప్సరస స్త్రీలు, విద్యాధర స్త్రీలు అందరూ వచ్చి వాళ్ళ చేతిలో ఒక్కొక్క సామగ్రిలు పెట్టుకొని ఉన్నారంట. ఒకరు చేతిలో ఒక సుగంధ తైలం, ఒకరు వచ్చి అలా శరీరాన్ని తుడిచేలాగా ఉండే సబ్బు, తర్వాత ఈ లౌకికంగా ఉండే సాధనములు అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క చేతిలో పెట్టుకొని, ఒకరు శిఖాలంకారం చేసేదానికి, ఒకరు వస్త్రాలంకారం చేసేదానికి, ఒకరు నగలు ఇలా వచ్చేదానికి ఈ అప్సరస స్త్రీలందరూ తమ దాసోహం అంటూ మేము ఈ కైంకర్యం చేసేదానికి ఇక్కడికి వచ్చినాం అంటూ వాళ్ళందరూ ఇలా దేవహూతికి శుశ్రూష చేయడానికి వచ్చినారంట. ఇలా దేవహూతిని బయటకు తీసుకొచ్చి ఇలా సౌందర్యంగా సర్వాంగ సుందరంగా తయారు చేసి ఒక అద్దం ముందు నిలబెట్టారంట. తన యొక్క సౌందర్యాన్ని చూసి మనమా ఇంత అందంగా ఉన్నామో ఆశ్చర్యపడిందంట. ఈ అందానికి అర్హత ఎవరు, ఈ అందానికి బాధ్యుడు ఎవడు? తన నాథుడు కదా. తన నాథుడైన కర్దమ ప్రజాపతి ఎక్కడా అని ఇలా అక్కడెక్కడ చూసేటప్పుడు ఆయన కడపలేదంట. ఈ అందానికి ఎవరికి అంకితమో ఆయన ఇక్కడ కలపలేదని ఇలా చూస్తూ ఉండేటప్పుడు ఆ అప్సరసు స్త్రీలంతా చెప్పినారంట, మీరు పైన ఈ విమానంలో ఎక్కాలి, నా నాథుడు లేకుండా ఈ విమానంలో ఎక్కి నేనేం చేయపోతాను అని దేవహూతి చెప్పిన వెంటనే ఇది మీ నాథుడి యొక్క కర్దమ ప్రజాపతి యొక్క ఆజ్ఞ అంటూ ఇలా విమానంలో ఎక్కి చూస్తే ఈమె ఎంత అందగత్తెగా ఉందో దానికంటే 2 రెట్లు తా నవ మన్మథుడిగా ఒక సింహాసనంలో ఆ కర్దమ ప్రజాపతి కూర్చున్నారంట. నవ యవ్వనంతో ఆయనకు కూడా ఇలా విద్యాధర స్త్రీలు అప్సరసులందరూ శుశ్రూష చేస్తున్నారంట. ఇలా నాథ అంటూ వచ్చి కౌగిలించుకొని పక్కన కూర్చొని ఉండిందంట. పైన ఈ విమానాన్ని పైన చుట్టేదానికి ఆయన ఆజ్ఞాపించిన వెంటనే ఆ విమానం అనేది పైన ఇలా చుడుతూ ఉందంట. ఏమి ఆశ్చర్యం అంటే ఆ విమానం నేను చెప్పినట్టు మనకి ఏది కావాలైనా మన సంకల్పం మాత్రం అక్కడికి వచ్చేస్తుంది. ఇలా సంచారం చేసేటప్పుడు దివ్యమైన భోజనం, దివ్యమైన శుశ్రూష, ఇలా ఆ పైన చూసినామంటే చుట్టేటప్పుడు తన నాథుడితో కలిసి ఎక్కడైనా సంతోషంగా ఒక పర్వతం కింద ఉండాలంటే ఇక పర్వతం అనేది వస్తుంది, ఒక ఉద్యానంలో ఉండాలంటే ఉద్యానంలో వస్తుంది, ఒక నదిలో వెళ్ళి స్నానం చేయాలంటే నది అనేది వస్తుందంట. ఇలాగా మనకు భూలోకంలో ఏ సుఖములు అక్కడక్కడ వెళితే దక్కుతుందో ఆ సుఖములన్నీ ఆ విమానంలో ఎక్కిన మాత్రంలో తన యొక్క తపస్సు వల్ల మాయా సృష్టి అనేది వచ్చి ఇలా సుఖం అనేది అనుభవిస్తూ కర్దమ ప్రజాపతి దేవహూతులు ఇలా విమానంలో సంచారం చేస్తూ ఉన్నారంట. ఇలా సంచారం చేస్తూ ఉండేటప్పుడు ఆ సంతాన భాగ్యమే కదా ఈ గృహస్థాశ్రమంకి ముఖ్యం. అలా ఉండేటప్పుడు వీళ్ళు ఇలా గృహస్థాశ్రమంలో ఇలా కాపురం చేస్తూ ఉండేటప్పుడు 9 కూతుర్లు 9 పతివ్రతలు వాళ్ళకి పుట్టారంట.
ఇలా పుట్టిన తర్వాత పరమ సంతోషంగా ఇలా సంచారం చేస్తూ ఉండేటప్పుడు ఇప్పుడు కర్దమ ప్రజాపతి దేవహూతిని చూసి, అమ్మా ఇప్పుడు సమయం అయింది, పైన నేను విమానాన్ని నిలిపేస్తాను, నేను ముందే చెప్పినట్టు నీకు సంతాన భాగ్యం కలిగిందంటే సన్యాసం తీసుకుంటానని చెప్పినాను కదా, అలాగనే పైన సన్యాసం స్వీకరిస్తాను అని దేవహూతి దగ్గర కర్దమ ప్రజాపతి అన్నారంట. వెంటనే దేవహూతి, నాథ అంత లోపల మీరు విమానం నిలిపేస్తున్నారే అనిందంట. అంత లోపల మనం బయలుదేరి ఎన్ని రోజులైంది నీకు తెలుసా అని అడిగిన వెంటనే ఒక ముహూర్తం అయింది అనుకుంటాను అని దేవహూతి అనిందంట. వెంటనే కర్దమ ప్రజాపతి, ఒక ముహూర్తం కాదమ్మా, 100 సంవత్సరాలైంది మనం బయలుదేరి అన్నారంట. 100 సంవత్సరాల పాటు విమానంలో చుడుతున్నారంట భోగభోగ్యంతో. ఇలా అంటే ఇక్కడ ఏమి ఆశ్చర్యం అంటే, ఎందుకు దేవహూతికి ఇలా తోచింది అంటే, మనం సుఖంగా ఉండేటప్పుడు మనకి సమయం వెళ్ళేదే తెలియదు, అంతలోపల అయిపోయిందా అని అనుకుంటాం. ఇప్పుడు మనం ఎక్కడైనా మనం జాలీగా వెళ్తున్నాము, మనం ఇప్పుడు సెలవులో ఉండేటప్పుడు ఆ సెలవు రోజులు అనేది ఎలాగ వెళ్తుందనే మనకు తెలియదు, భిన్నగా వెళ్ళిపోతుంది. కానీ మనకు పని, ఆఫీస్ వరకు ఇలా వచ్చిందంటే అది ఎప్పుడవుతుంది ఇలా కష్టంలో ఉండేటప్పుడు సమయం గడిచేది మనకు కష్టంగా ఉంటుంది, కానీ సుఖంగా ఉండేటప్పుడు ఎలా వెళ్ళింది అనేది తెలియదు. 100 సంవత్సరాలు అనే కాలము ఒక ముహూర్తంలాగా ఉనిందంటే ఎంత సుఖంగా దాన్ని దేవహూతి అనుభవించిందని ఒకసారి ఊహించుకొని చూస్తే, అన్ని సుఖములను అనుభవించి ఏ ఒక మహర్షి అయినా ఏమవుతుంది, ఆ తపస్సంతా పోయి ఆ విమానం నుంచి కింద పడే వరకు ఆ తపస్సంతా అనుభవించి తర్వాత కింద పడి మళ్ళీ తపస్సు చేస్తారు. ఇదే కదా అందరు ఋషుల విషయాల్లో జరుగుతుంది. కానీ ఈ కర్దమ ప్రజాపతి పరమ వైరాగ్యవంతుడిగా ఉన్నందువల్ల ఈ 100 సంవత్సరాలైన తర్వాత చాలు అని ఆ విమానాన్ని నిలిపి కింద దిగేసి పైన సన్యాసం అని ఆ దేవహూతి దగ్గర అన్నారంట. అది ఆశ్చర్యం. వెంటనే ఇవన్నీ తెలుసుకున్న దేవహూతి, మీ సంకల్పం ఏదో అదే నా సంకల్పం అంటూ ఆ విమానం నుంచి ఇద్దరు దిగేసినారు. పైన ఆ విమానం అనేది వెళ్ళిపోయింది. తాను చెప్పినట్టుగానే కర్దమ ప్రజాపతి పైన సన్యాస స్వీకరణం అనే ఒక ఇచ్ఛతో ఉండేటప్పుడు దేవహూతి నమస్కారం చేసి పైన కర్దమ ప్రజాపతితో మాట్లాడిందంట. మీరు మనకు 9 కూతుర్లు పుట్టారు, వీళ్ళు మీ యొక్క కూతుర్లు కాబట్టి ధర్మతగా పతివ్రతలుగా ఉంటారు, వాళ్ళు భర్తలను వాళ్ళే వెళ్ళి ధర్మతగా వచ్చి వివాహం చేసుకుంటారు, వాళ్ళకి ఆ అర్హత కూడా ఉంది. కానీ మనం తల్లిదండ్రులుగా మన యొక్క కర్తవ్యం ఏమిటంటే వీళ్ళకు పాణిగ్రహం చేసి పెట్టాలి, అది మన యొక్క కర్తవ్యం అని చెప్పి ఏమనిందంటే పైన కర్దమ ప్రజాపతి చేతులను పెట్టుకొని ఒక ప్రార్థన చేసిందంట. మీరు పరమ బ్రహ్మరిషి, మీ యొక్క భక్తి ఇవన్నీ చూస్తేనే తెలుస్తుంది. ఇలాంటి కామకమైన విమానం నుంచి దిరిగిన వెంటనే మీరు వచ్చి పైన సన్యాసం అన్నారే, దీంతోనే మీ వైరాగ్యం అనేది ఎలాగని తెలుస్తోంది. కానీ ఇన్ని బ్రహ్మఋషులైన మీ దగ్గర నేను వచ్చి ఈ విషయ సుఖం అనేదాన్ని అడిగినాన్నే, ఇప్పుడు చూస్తే నాకు సిగ్గుగా ఉంది, భయంగా ఉంది అనిందంట. ఎందుకంటే మీ దగ్గర కానీ నేను అడిగి ఉంటే ఆ బ్రహ్మ విద్యను భగవంతుణ్ణి ఇలా తీసి చేతిలో పెట్టేవారు మీరు, అలాంటి మీ దగ్గర నేను ఆ బ్రహ్మ విద్యను తెలుసుకోకుండా ఇలా విషయ సుఖంలో నా మనస్సుని ఉంచి నా జీవితాన్ని ఇలా పాడు చేసుకున్నట్లు ఉంది నాకు నాథ. అందుచేత నాకు ఈ బ్రహ్మ విద్య ఉపదేశం చేసేలాగా నాకు ఒక పుత్రుడు కావాలి అని ప్రార్థన చేసిందంట. ఎందుకంటే బ్రహ్మదేవులు ఆ కర్దమ ప్రజాపతికి దేవహూతికి దగ్గర చెప్పేసి విన్నారంట. ఏమిటంటే నువ్వు గృహస్థాశ్రమంలో ఉండేటప్పుడు భగవంతుడు మీకు పుడతాడు అని చెప్పేసి వినగా అది తెలుసంట దేవహూతికి. దానివల్ల అది గుర్తుపెట్టుకొని మీరు నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించాలి అని దేవహూతి ప్రార్థన చేసి ఇప్పుడు సిగ్గుతో ఉందంట. ఎందుకంటే ఇలాంటి విషయ సుఖంని మీ దగ్గర అడిగి నేను ఇలా నా జీవితాన్ని ఇలా పాడు చేసుకున్నానే అంటూ సిగ్గుతో భగవన్ మాయ అనేది ఎలా ఉంది, ఈ మాయని చూడండి, ఇంత బ్రహ్మర్షి అయిన పరమ భాగవతత్వములైన మీరు కూడా నా భర్తగా వచ్చి మీ దగ్గర నేను భగవతత్వాన్ని తెలుసుకోకుండా ఇలా నీ జీవితం అనేది వెళ్ళిందే అంటూ ఇలా దిగులు పడుతూ ఉంది. పైన ఆమె యొక్క దిగులుని సమాధానం చేసేలాగా కర్దమ ప్రజాపతి మాట్లాడపోతారు. అది వచ్చే అధ్యాయంలో చెప్తాము. పైన అందరం కలిసి ఈ 23వ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ త్రయోవింశోऽధ్యాయః మైత్రేయ ఉవాచ పితృభ్యాం ప్రస్థితే సాధ్వీ పతిమింగితకోవిదా నిత్యం పర్యచరత్ ప్రీత్యా
भवानीव भवं प्रभुं विश्रम्भेन आत्मशौचेन गौरवेण दमेन च शुश्रूषया सौहृदेन वाचा मधुरया च भोः विसृज्य कामं दम्भं च द्वेषं लोभमघं मदम् अप्रमत्तोऽद्यता नित्यं तेजीयांसम् अतोषयत् स वै देवर्षि वर्यस्तां मानवीं समनुव्रतां दैवात् गरीयसः पत्युः आशासानां महाशिषः कालेन भूयसा क्षामां कर्षितां व्रतचर्यया प्रेमगद्गदया वाचा पीडितः कृपया अब्रवीत्। कर्दमोवाच तुष्टोऽहमद्य तव मानविमानदायाः शुश्रूषया परमया परया च भक्त्या यो देहिनाम् अयमतीव सुहृत्स्वदेहः नावेक्षितः समुचितः क्षपितुं मदर्थे ये मे स्वधर्मनिरतस्य तपःसमाधि विद्यात्मयोगविजिता भगवत्प्रसादाः तानेव ते मदनुसेवनयावरुद्धान् दृष्टिं प्रपश्य वितरामि अभयान् शोकान्। अन्ये पुनर्भगवतो भ्रुवबुद्विजृम्भ विभ्रंशितार्थरचनाः किमुरुक्रमस्य सिद्धासि भुङ्क्ष्व विभवात् निजधर्मदोहान् दिव्यान्नरैः दुरधिगात् नृपविक्रियाभिः। एवं ब्रुवाणम् अबलाखिलयोगमाया विद्याविचक्षणम् अवेक्ष्य गताधिरासीत् सम्प्रश्रय प्रणयविह्वलया गिरेशत् व्रीडावलोकविलसत् हसिताननाः। देवहूतिरुवाच राद्धम्बतद्विजवृषैः तदमोघयोग मायाधिपे त्वयि विभो तदवैमि भर्तः यस्ते अभ्यधायि समयः सकृदङ्गसङ्गः भूयाद्गरीयसि गुणः प्रसवः सतीनां तत्रेति कृत्यम् उपशिक्षयथोपदेशं येनैष मे कर्षितो अतिरिरंसयात्मा सिद्ध्येत ते कृतमनोभव धर्षितायाः दीनस्तदीशभवनं सदृशं विचक्ष्व। मैत्रेयोवाच प्रियायाः प्रियमन्विच्छन् कर्दमो योगमास्थितः विमानं कामगं क्षत्तः तर्ह्येवाविचरीकरत् सर्वकामदुघं दिव्यं सर्वरत्नसमन्वितम् सर्वर्धि उपचयोदर्कं
मणिस्तम्भैः उपस्कृतं दिव्योपकरणोपेतं सर्वकालसुखावहं पट्टिकाभिः पताकाभिः विचित्राभिः अलङ्कृतं स्रग्भिः विचित्रमाल्याभिः मञ्जुषिञ्चत् षडङ्घ्रिभिः दुकूलक्षौम कौशेयैः नानावस्त्रैः विराजितम् उपर्युपरि विन्यस्त निलयेषु पृथक् पृथक् क्षिप्तैः कशिपुभिः कान्तं पर्यङ्क व्यजनासनैः तत्र तत्र विनिक्षिप्त नानाशिल्पोपशोभितं महामरकतस्थल्या जुष्टं विद्रुमवेदिभिः द्वासु विद्रुमदेहल्या भातं वज्रकपाटवत् शिखरेषु इन्द्रनीलेषु हेमकुम्भैः अधिश्रितं चक्षुष्मत् पद्मरागाग्र्यैः वज्रभित्तिषु निर्मितैः जुष्टं विचित्र वैतानैः महार्हैः हेमतोरणैः हंसपारावतौ व्रातैः तत्र तत्र निकूजितं कृत्रिमान् मन्यमाने स्वान् अधिरुह्य च विहारस्थान विश्राम संवेश प्राङ्गणाजिरैः यथोपजोषं रचितैः विस्मापनम् इवात्मनः ईदृग्गृहं तत्पश्यन्तीं नातिप्रीतेन चेतसा सर्वभूताशयाभिज्ञः प्रावोचत् कर्दमस्वयम् निमज्ज्यास्मिन् हृदे भीरु विमानम् इदमारुह इदं शुक्लकृतं तीर्थम् आशिषां यापकं नृणां सा तद्भर्तुः समादाय वचः कुवलये क्षणा सरजं बिभ्रति वासः वेणीभूतांश्च मूर्धजान् अङ्गं च मलपङ्केन सञ्छन्नं शबलस्तनम् आविवेश सरस्वत्याः सरशिवजलाशयम् सान्तः सरसि वेश्मस्थाः शतानि दशकन्यकाः सर्वाः किशोरवयसः ददर्शोत्पलगन्धयाः तां दृष्ट्वा सहसोत्थाय प्रोचुः प्राञ्जलयस्त्रियः वयं कर्मकरीस्तुभ्यं शाधिनः करवाम किं स्नानेन तां महार्हेण स्नापयित्वा मनस्विनीं दुकूले निर्मले नूत्ने ददुरस्यै च मानदाः भूषणानि परार्ध्यानि
वरीयांसि द्युमन्ति च अन्नं सर्वगुणोपेतं पानं चैवामृतासवम् अथादर्शे स्वम् आत्मानं स्रग्विणं विरजाम्बरम् विरजं कृतस्वस्त्ययनं कन्याभिः बहुमानितं स्नातं कृतशिरस्नानं सर्वाभरणभूषितं निष्कग्रीवं वलयिनं कूजत्काञ्चन नूपुरम् श्रोण्योरध्यस्तया काञ्च्या काञ्चन्या बहुरत्नया हारेण च महार्हेण रुचकेन च भूषितम् सुदता सुभ्रुवाश्लक्ष्ण स्निग्धापाङ्गेन चक्षुषा पद्मकोशस्पृधा नीलैः अलकैश्च लसन्मुखम् यदा सस्मारर्षभम् ऋषीणां दयितं पतिं तत्र चास्ते सहस्रीभिः यत्रास्ते सप्रजापतिः भर्तुः पुरस्तात् आत्मानं स्त्रीसहस्रवृतं तदा निशाम्य तत् योगगतिं संशयं प्रत्यपद्यत सतां कृतमलस्नानां विभ्राजन्तीम् अपूर्ववत् आत्मनो बिभ्रतीं रूपं संवीत रुचिरस्तनीं विद्याधरी सहस्रेण सेव्यमानां सुवाससं जातभावो विमानं तत् आरोहयत् अमित्रहन् तस्मिन्नलुप्तमहिमा प्रिययानुरक्तः विद्याधरीभिः उपचीर्णवपुर्विमाने बभ्राज उत्कचकुमुद्गणवानपीच्यः ताराभिरावृत इवोडुपतिर्नभस्थः तेनाष्टलोकप विहारकुलाचलेन्द्र द्रोणीषु अनङ्गसखमारुत सौभगासु सिद्धैर्नुतः द्युधुनिपातशिवस्वनासु रेमे चिरं धनदवल्ललनावरूथी वैश्रम्भके सुरसने नन्दने पुष्पभद्रके मानसे चैत्ररथ्ये च सरेमे रामया रतः भ्राजिष्णुना विमानेन कामगेन महीयसा वैमानिकान् अत्यशेत चरल्लोकान् यथानिलः किं दुरापादनं तेषां पुंसाम् उद्दामचेतसां यैराश्रितः तीर्थपदः चरणो व्यसनात्ययः प्रेक्षयित्वा भुवो गोळं पत्न्यै यावान् स्वसंस्थया बह्वाश्चर्यं महायोगी स्वाश्रमाय न्यवर्तते
तता विभज्य नवधा आत्मानं मानवीं सुरतोत्सुकां रामां निरमयन् रेमे वर्षपूगान् मुहूर्तवत् तस्मिन् विमान उत्कृष्टां शय्यां रतिकरीं श्रिता न चाबुध्यत तं कालं पत्यापीच्येन सङ्गता एवं योगानुभावेन दम्पत्यो रममाणयोः शतं यतीयुः शरदः कामलालसयोर्मनाक् तस्याम् आधत्तरेतस्तां भावयन् आत्मना आत्मवित् नूधाविधाय रूपं स्वं सर्वसङ्कल्पविद्विभुः अतः सा सुषुवे सद्यः देवहूतिः स्त्रियः प्रजाः सर्वास्ताः चारु सर्वाङ्ग्यः लोहितोत्पलगन्धयः पतिं सा प्रव्रजिष्यन्तं तदा आलक्ष्योषती सती स्मयमाना विक्लवेन हृदयेन विदूयता लिखन्ति अधोमुखी भूमिं पदानखमनिश्रिया उवाच ललितां वाचां निरुध्य अश्रुकलां शनैः देवहूतिरुवाच सर्वं तत् भगवान् मह्यम् उपोवाच प्रतिश्रुतम् अथापि मे प्रपन्नायाः अभयं दातुमर्हसि ब्रह्मन् दुहितृभिः तुभ्यं विमृग्याः पतयः समाः कश्चित् स्यान्मे विशोकाय त्वयि प्रव्रजिते वनम् एतावतालं कालेन व्यतिक्रान्तेन मे प्रभो इन्द्रियार्थप्रसङ्गेन परित्यक्तपरात्मनः इन्द्रियार्थेषु सज्जन्त्या प्रसङ्गस्त्वयि मे कृतः अजानन्त्या परं भावं तथापि अस्तु अभयाय मे सङ्गो यः संसृतेर्हेतुः असत्सु विहितो धिया स एव साधुषु कृतः निस्सङ्गत्वाय कल्पते नेह यत्कर्म धर्माय न विरागाय कल्पते न तीर्थपदसेवायै जीवन्नपि मृतो हि सः साहं भगवतो नूनं वञ्चिता मायया दृढम् यत्त्वां विमुक्तिदं प्राप्य न मुमुक्षेय बन्धनात्। श्रीहरये नमः। श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे त्रयोविंशोऽध्यायः। गोपिका जीवनस्मरणम् गोविन्द गोविन्द
सद्गुरु विठल दास महाराज की जय।